హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలను మనము చదువుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. శ్రద్ధగా దేవుడు మాటలను మనం విందాం. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. ఇక్కడ రాయబడిన మాట అద్భుతమైన మాట. యేసు క్రీస్తు గురించి రాయబడిన మాట. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసయ్య ఎదుట ఉంచబడిన ఆనందం, యేసయ్య ఎదురుగా ఆనందం ఉంది, సంతోషం ఉంది. ప్రభు ఎదురుగా ఆనందం ఉంది. రెండోది సింహాసనం ఉంది. దేవుని సింహాసనము, రెండోది ఆనందం. వీటిని రెండు ప్రభు అయిన యేసుక్రీస్తు మనస్సులో పెట్టుకొని సిలువను సహించాడు, శ్రమను సహించాడు, నిందలను సహించాడు, అవమానాలను సహించాడు, బాధలను సహించాడు, శ్రమలను, ఇబ్బందులను, పోరాటాలనైనా సహించాడు. దేనికోసం అంటే ఎదురుగా ఆనందం ఉంది. ఏముంది? ఎదురుగా ఆనందం ఉంది, ఎదురుగా సింహాసనం ఉంది, ఎదురుగా ఘనత ఉంది, ఎదురుగా మెప్పు ఉంది. ఎదురు ఉన్న వాటిని చూస్తున్నాడు కానీ ఆయన వెనకున్న వాటిని చూడడంలా, ఇప్పుడున్న వాటిని కూడా చూడడంలా, ముందున్న వాటిని చూస్తున్నాడు, వెనుకున్న వాటిని చూడడంలా, జరిగిపోయిన సంగతులను చూడడంలా, జరిగే సంగతులను కూడా చూడడంలా. ఆయన ముందున్న జరగబోయే వాటి మీద ఆయన దృష్టి పెట్టాడు. జరగబోయే వాటి మీద ఆయన మనసు పెట్టాడు. పొందుకోబోయే, అనుభవించే ఆనందం మీద ఆయన మనసు పెట్టాడు. అందుకని బైబిల్లో రాయబడి ఉంటుంది ఒక మాట, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలంట, పరిగెత్తాలంట. వెనుకున్నట్టు వెనుక వైపు చూడొద్దండి, అంటే జరిగిపోయిన సంగతుల వైపు చూడొద్దండి, వదిలేసిన వాటిని చూడొద్దండి. వాటి వైపు కాదు మీ మనసు ఉండాల్సింది, ముందు చూపు ఉండాలా. మీరు పొందుకోబోయే, మీరు అనుభవించే, మీరు పొందుకోబోయే ఆ స్వాస్థ్యము మీద మీ మనసు ఉంచాలని ప్రభు అయిన యేసుక్రీస్తు తన జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ హెబ్రీ పత్రిక 1-2 వచనాలలో 7 సంగతులు ఉన్నాయి. అయితే మనం ఆ 7 సంగతులను ధ్యానించుకోలేం, కానీ 7 సంగతులు ధ్యానించుకోవాలని చాలా టైం పడుతుంది. అందులో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, యేసు ప్రభు జయించి సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. జయించి సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. ఆయన గెలిచాడు. గెలిచి దేవుని కుడి పార్శ్వమున, తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. భూమి మీద 33.5 సంవత్సరం ఆయన జీవించాడు. 3.5 సంవత్సరం ఆయన సేవ చేశాడు. ఈ 33.5 సంవత్సరంలో ఆయనకి ఎదురైన ప్రతి దాన్ని ఆయన జయించాడు. ఎక్కడ కూడా ఆయన ఓడిపోలా. ఏ విషయంలో కూడా ఆయన ఓడిపోలే. ప్రతి విషయంలో ఆయన జయం పొందాడు, విజయం పొందాడు. ప్రతి విషయంలో ఆయన గెలిచాడు. గెలిచి ఏం చేశాడంట? తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు గురి తండ్రి అయిన దేవుని పక్కన కూర్చోవాలని ఆశతో ఉన్నాడో, మనకు కూడా
మనకు కూడా సింహాసనం ఒకటి ఎదురు చూస్తుంది. మనకు కూడా ఒకటి సింహాసనం ఒకటి ఎదురు చూస్తుంది. అధికారం ఒకటి ఎదురు చూస్తుంది. ప్రభుత్వము ఒకటి ఎదురు చూస్తుంది మన కోసం. మన కోసం ఒక కుర్చీ ఎదురు చూస్తుంది. మన కోసం ఒక రాజ్యమే ఎదురు చూస్తుంది. మన కోసం ఒక దేశం ఎదురు చూస్తుంది. మన కోసం ఒక పట్టణం ఎదురు చూస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన కోసం ఎదురు చూసే సింహాసనం ఒకటి ఉందండి. మనం పొందుకోవాల్సిన, మనం కూర్చోవలసిన కుర్చీ ఒకటి ఉంది. అధికారం ఒకటి ఉంది. మనం ఏలాల్సిన దేశం, పట్టణం ఒకటి ఉంది. వాటి మీద మన దృష్టి ఉంచాలని యేసయ్య చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొలస్సీ పత్రికలు కూడా మీరు ఒక మాట చదివినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట రాయి ఉంటది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వము అందు కూర్చుండి ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తుతో కూడా లేపబడితే దేని మీద మన మనసు ఉంచాలంట? మన మనస్సు దేని మీద ఉంచాలి? పైనున్న వాటి మీద మన మనసు ఉంచాలా? పైనున్న వాటి మీద మన మనసు పెట్టినప్పుడు, పైనున్న వాటి మీద మన ఆలోచన పెట్టినప్పుడు, పైనున్న వాటిని మనం ఎదిగినప్పుడు ఈ లోకములో మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. అందుకని మనం క్రీస్తుతో లేపబడితే పైనున్న వాటిని, పైనున్నటువంటి ఏమున్నాయి? ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, ఇవి కాదు. దేవుడు ఉండే మహిమగల పట్టణంలో ఏముందో వాటి మీద మనం మనసు పెట్టాలని దేవుని వాక్యం చెప్తోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వమును మీద, అంటే కుడి పక్కన కూర్చోన్నాడని అర్థం. కుడి పక్కన ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా ఒక సింహాసనం ఎదురు చూస్తుంది. మనకు కూడా ఒక సింహాసనం, గుర్తుపెట్టుకోండి, మీ అందరి కోసం ఒక సింహాసనం ఎదురు చూస్తుంది. మీ అందరి కోసం ఒక పట్టణం ఎదురు చూస్తుంది. మీ అందరి కోసం ఒక రాజ్యం ఎదురు చూస్తుంది. మీ అందరి కోసం ఒక దేశం ఎదురు చూస్తుంది. మీ అందరి కోసం మీకు అధికారం ఇవ్వాలని ఒక ఆయన ఎదురు చూస్తున్నాడు. మన మనస్సు ఎక్కడ పెట్టాలంట? పరలోకం మీద పెట్టాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలెక్టర్ కావాలని చదివే ఆయన మనసు అంతా ఎక్కడుంటది? కలెక్టర్ కుర్చీ మీదనే ఉంటది. నేను ఆ కుర్చీలో కూర్చోవాలా అని. రాజకీయ నాయకుని ఆలోచన అంతా ఎక్కడుంటో తెలుసునా? నేను సీఎం కుర్చీలో కూర్చోవాలని. లేదంటే ఇంకా గొప్ప గొప్ప అధికారు, రాజు ఉన్నాడు అనుకోండి, లేదంటే రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతని ఆలోచన అంతా ఎక్కడుంటో తెలుసునా? నేను రాజు కూర్చునే ఆ రాజ్య సింహాసనం మీద, లేదంటే ఆ కుర్చీ మీద నేను కూర్చోవాలా ఆశ ఉంటది. అట్లాగనే దేవుడు మన కొరకు ఒక సింహాసనాన్ని తయారు చేసి పెట్టాడు. ఒక సింహాసనం మన కొరకు ఎదురు చూస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీద, అంటే యేసు ప్రభు మనకు మాదిరి. మనం యేసు ప్రభును చూసి యేసు ప్రభులాగా బ్రతికితే, యేసు ప్రభులాగా జీవిస్తే, యేసయ్య ఎట్లయితే పోయి తండ్రి అయిన దేవుని పక్కన కుడి పార్శ్వమున సింహాసనం మీద కూర్చున్నాడో మనం కూడా అలా కూర్చుంటాం అనడానికి ఆయన మాదిరిగా భూమి మీద బ్రతికాడు. 33.5 సంవత్సరం ఆయన బ్రతికినప్పుడు, ఆయన బ్రతికిన జీవితంలో ఎక్కడ కూడా ఆయన అపజయ పాలు కాల. ఆయన గెలిచాడు. బైబిల్లో ఒక మాట రాయబడి కదా, ఆయన మరణమును గెలిచాడు. గెలిచి తండ్రి అయిన దేవుని సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన. అది అధికారానికి గుర్తు, ప్రభుత్వానికి గుర్తు, ఏలుబడికి గుర్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎట్లయితే భూమి మీద జయించి సింహాసనం మీద కూర్చున్నాడో మనము కూడా అలాంటి సింహాసనం మీద కూర్చోవాలని ప్రభు అయిన మన తండ్రి అయిన దేవుడు కోరుకుంటాడు. ప్రకటన గ్రంథం ఒకసారి ఆ మాట చదువుదామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదామా?
నేను జయించి, చూడండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము మీద కూర్చుండి ఉన్న కూర్చున్నట్లుగా జయించిన వాళ్ళందరూ కూడా నాతో కూడా నా సింహాసనము మీద కూర్చుండబెడతా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద జయించి తండ్రి అయిన దేవుని సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను జయించినట్టుగా ఎవడైతే భూమి మీద జయిస్తాడో, గెలుస్తాడో, విజయం పొందుతాడో, నా సింహాసనం మీద, నా కుర్చీ మీద నేను వాణ్ణి కూర్చోబెడతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు కోరుకుంటాడు, అది మన ప్రభు కోరుకుంటాడు, నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతా. ఇప్పుడు మన టార్గెట్ ఏంది, మన గురి ఏంది? మనము ఎక్కడ కూర్చోవాలా? సింహాసనం మీద కూర్చోవాలి. భూమి మీద ఉన్న వాటి కోసం కాదు, భూమి మీద ఉన్న కుర్చీల కోసం, భూమి మీద ఉన్న లేదంటే అధికారం కోసం కాదు. పరలోకంలో ఉన్న దేవుని సింహాసనం మీద కూర్చోవాలన్న ఆశ మనకు రావాలా. నేను ఎమ్మెల్యే అయితే బాగుండు, నేను ఎంపీ అయితే బాగుండు, నేను కలెక్టర్ అయితే బాగుండు, లేదంటే నేను ఇంకా ఏదైనా గొప్ప గొప్ప అధికారి అయితే బాగుండు, నేను ఆ కుర్చీలో కుర్చీకి చాలా విలువ ఉందా లేదా, వాల్యూ ఉందా లేదా? ఈ కుర్చీ అంటే ఈ కుర్చీ కాదు, ఆ కుర్చీలో ఉన్న అధికారం, కుర్చీలో ఉన్న అధికారం. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఒక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గాని సిఐ గాని కూర్చుంటాడు. ఆ కుర్చీ ఎంత వాల్యూ ఉందో కదా. ఆ కుర్చీలో వచ్చి కూర్చొని ఆయన ఏంది, నీ బాధ ఏంది, నీ కథ ఏంది, నీ గొడవ ఏంది, ఏంటి సమస్య అన్ని చెప్తాడు. పక్కన ఉన్నాయని చెప్తాడా? ఎన్ని తీరుస్తాడా? తీర్చలేడు. అట్లాగనే కలెక్టర్ సీట్లో ఉన్నాయనా ఆ అధికారము, సీఎం సీట్లో ఉన్నాయనకు ఆ అధికారం ఉంటది. రకరకాల కుర్చీలలో ఆయా అధికారమును బట్టి, ఆయా స్థానాన్ని బట్టి ఉంటది. అవునా కదా? గొప్ప గొప్ప సేవకుల దగ్గర పరిచర్య చేసే కొంతమంది పరిచారకులు ఉంటారు. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, నేను మా నాయకుడు కూర్చునే కుర్చీలో నేను కూర్చోవాలనుకుంటాను. ఎందుకంటే అదొక గౌరవానికి, అదొక పేరుకు గుర్తు, అదొక విలువ. కుర్చీ అంటే కదా, అదొక విలువ, అదొక స్థాయి, అదొక గొప్పతనం, అదొక పేరండి కుర్చీ అంటే. అదే ఈ కుర్చీల కన్నా పెద్ద కుర్చీ ఒకటి ఉంది, దేవుని సింహాసనము. హల్లెలూయా. దేవుని సింహాసనం ఒక కుర్చీ ఉంది. దాని మీద కూర్చోవడానికి మనం ప్రయాసపడాలా, దానిని సంపాదించుకోవడానికి మనం ఈ భూమి మీద పోరాడాలా, దాని మీద మనం ఆశీనులు కావడానికి, ఇక్కడ విజయం పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. మన గురి అంతా దేని మీద ఉండాలంటే, పరలోకంలో ఒక సింహాసనం ఉంది, దాని మీద నేను కూర్చోవాలా. సాతాను గాడు దేనికోసము, లూసిఫర్ అనేవాడు దేనికోసం సైతాన్ అయిపోయాడంటే సింహాసనం కోసమే. సాతాను గాడు ఉన్నాడు కదా, వాని పేరు లూసిఫర్. వాడు దేవదూతలలో ఒక గొప్ప దేవదూత. తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తునాడు ఆరాధించే గుంపులో, ఆరాధన చేసే గుంపులో ఒక వ్యక్తి, ఒక గొప్ప ఆరాధికుడు అనుకోండి, పాటలు పాడే వ్యక్తి, మంచిగా ఆరాధన చేసే వ్యక్తి. అలాంటి వానికి కూడా ఏమి కావాలని కోరుకున్నాడు? సింహాసనం కావాలనే కోరుకున్నాడు. దేవుని సింహాసనం మీద నేను కూర్చోవాలా. ఎందుకంటే సకల కోటి చరాచర జగత్తులను తన మహత్తు గల మాట చేసి సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్న ఆ కుర్చీలో నేను కూర్చోవాలని ఆశపడతాడు. ఆశపడడం తప్పేమిలే. అర్థమైందా? ఆశపడడం తప్ప? ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానని దేవుడు చెప్పాడు. సాతాను కూడా ఆశపడడంలో తప్పేమీ లేదు. మీరు గుర్తుపెట్టుకున్న మాట, సాతాను గాడు ఆశపడడంలో తప్పు లేదు. దేవుని సింహాసనములో నేను కూర్చోవాలనుకోవడం తప్పు కాదు. అయితే దాన్ని వాడు దురుద్దేశముతో కూర్చోవాలనుకున్నాడు, అది తప్పు. కూర్చోవాలనుకున్నాడు, నాకు ఆ సింహాసనం కావాలా, నేను కూడా అక్కడ కూర్చుంటే బాగుంటది అనుకోవడం తప్పు కాదండి. ఆశ అందరిలో ఉంటది. దేవుడే ఆశ పుట్టించింది. ఆశ అందరిలో ఉంటది, సహజం, కామన్. అయితే ఆశ దురాశ కాకూడదు. సాతాను గానికి ఆశ ఉంది, అయితే అది దురాశగా మారిపోయింది.
ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. మన టార్గెట్ చూడు, సాతాను గాడు కూడా పడిపోవడానికి కోరుకునింది ఏంటి? సింహాసనమే. అయితే దేవుడే చెప్తాన్నాడు, నేను నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతా. ప్రభువే చెప్తాన్నాడు, నా సింహాసనం మీకు ఇస్తా, నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెడతా, నా సింహాసనం మీద మీరు ఆసీనులు అవుతారు. మీ మనసంతా ఎక్కడుండాలంటే దేవుని సింహాసనం మీద ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సింహాసనం మీద మన మనసు ఉండాలా, మన ఆలోచన ఉండాలంటే నేను అక్కడ కూర్చోవాలా, నేను అక్కడ ఉండాలా, నేను అక్కడుంటే హ్యాపీ, ఒక్కసారి అక్కడ కూర్చోవాలా. దానికోసం మనం పోరాడాలి. భూమి మీద ఉండే అధికారం కోసం మనం పోరాడకూడదు. భూమి మీద మనము గొప్ప వాళ్ళుగా ఉండాలని మనము ఆశపడాలి, కానీ ఏమనుకోవాలో దురాశ పడకూడదు. యేసు ప్రభు శిష్యులతో ఒక మాట అంటాడు, ప్రభువా వీళ్ళంతా శిష్యులంతా 12 మంది వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అడుగుతారు, ప్రభువా బోధకుడా మాలో ఎవడు గొప్పవాడు, మాలో ఎవరు గొప్పవాడు, నేను సీనియర్ మోస్ట్ అని ఒకడు, వీళ్ళందరినీ పిలుచుకొచ్చిందని ఒకడు, ఒక రకరకాల 12 మంది 12 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎవరు గొప్పవాడయ్యా? నేను గొప్పనా? నువ్వు ఈరోజు తేల్చి చెప్పాల్సిందే. మాలో ఎవరు గొప్పడు నువ్వు చెప్పు నాయన, ముందు తేలిపోవాలి. ఈరోజు నుంచి ఏంది నాకేం అర్థం కావడంలే. ఈరోజు నువ్వు తేల్చేస్తే అడిగి పరిష్కారం అంతా క్లియర్ అయిపోతుంది, నాకు చెప్పు అంటే ప్రభు ఏమన్నాడు తెలిసిన? అన్యజనులు కొట్లాడుకున్నట్టు కొట్లాడుకుంటారు ఏందయ్యా ఆయన? ఎవడు మీలో గొప్పవాడై ఉండాలనుకుంటా అన్నాడు, మొదటగా వాడు ఏం కావాలంట? దాసుడు కావాలంట, పరిచారకుడు కావాలంట, పనోడు కావాలంట. మీలో మీకు అధికారం చూడండి, భూమి మీద అధికారం కోసం కొట్లాడుకుంటారు, చాలా మంది కొట్లాడుకుంటారు. కానీ ప్రభు అనేది ఏంటంటే భూ సంబంధమైన వాటి మీద కాదు మీ మనసు పెట్టాల్సింది, పరలోక సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు పనిచేసే చోట, మీరు లేదంటే జాబ్ చేసే చోట, మీరు ఉద్యోగం చేసే చోట, మీరు ఒక కాలేజ్లో చేస్తున్నారు, మీ కాలేజ్ అంతటికి ఒక ఆయన ప్రిన్సిపల్ ఉంటాడు, లేదంటే డైరెక్టర్ ఉంటాడు, లేదంటే మీరు చేసే హాస్పిటల్లో ఒక ఆయన ఉంటాడు డీన్, అందరికి పెద్ద, లేదంటే మీ స్కూల్లో ఒక ఆయన ఉంటాడు ప్రిన్సిపల్, మీరు పని చేసే చోట అయితే లేదంటే మీ కాంట్రాక్టర్ ఒక ఆయన ఉంటాడు, మీ అందరికి హెడ్ ఒక ఆయన ఉంటాడు. వాళ్ళందరికి ఒక ఛాంబర్ ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది, ఒక క్యాబిన్ ఉంటుంది. ఆ క్యాబిన్ లో ఏసీ వేసుకొని అక్కడ కూర్చొని ఉంటారు వాళ్ళు. అక్కడ నుంచి చెప్తా అంటారు అందరికి ఇచ్చే అని చెప్తా అంటారు. మీరు మీ ప్రిన్సిపాల్ కానీ, లేదంటే మీ డీన్ కానీ, లేదంటే మీ కాంట్రాక్టర్ కానీ, లేదంటే ఇంకా మీ పై అధికారి, అన్నిటికన్నా పై స్థాయి ఆయన బయటికి వచ్చి, బాబు ఆ కుర్చీలో కూర్చోడానికి మీకు పర్మిషన్ ఇస్తానా అంటే ఎట్లుంటా చెప్పండి? నా ఛాంబర్లో కూర్చో అంటే ఎట్లుంటది? నా ఆఫీస్లో కూర్చోపో అంటే ఎట్లుంటది? సార్ ఆ ఆఫీస్ రూమ్లోకి రావడానికే మాకు దడ పుడుతుంది. కొందరు అంటారు ఆ క్యాబిన్ లేక ఆ ఛాంబర్, పెద్ద ఆఫీసర్, ఒక 100 మందికి లేదంటే ఒక 200 మందికి ఆయన పై అధికారి, ఆయన దగ్గరికి ఆయన ఛాంబర్లోకి వెళ్ళాలంటే ఏమంటాడో ఏం మాట్లాడాలో మనం ఆలోచించి నిదానంగా జాగ్రత్తగా భయంతో పోతాం కదా ఆయన ఛాంబర్లోకి పోయేటప్పుడు. ఆ క్యాబిన్లోకి, ఆ కుర్చీ దగ్గరికి, లేదంటే ఆ రూమ్లోకి వెళ్ళడానికి చాలా భయంతో పోతాం. ఎట్లా పడితే అట్లా పోం కదా, నీట్గా నిబ్బరంగా జాగ్రత్తగా పోతాం. అలాంటిది ఆయన పిలిచి నా ఛాంబర్లో కూర్చో, ఈరోజు నుంచి నా ఛాంబర్లో నువ్వు ఉండు, నా చైర్లో కూర్చొని నువ్వు అన్ని జరిగించంటే ఎట్లుంటా చెప్పండి? అమ్మో ఏం సార్, అసలు నేను దగ్గర పనిచేయడమే ఎక్కువ అనుకుంటే అది కాకుండా అక్కడ కూర్చోమని చెప్తాను, ఎంత సంతోషం కదా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి గురి కూడా ఏమని ఉంటుందంటే నేను మా అధికారిలాగా ఎదగాలా, నేను మా అధికారిలాగా మారాలా, నేను మా అధికారి స్థాయిలోకి రావాలి, నేను మా యజమానుని స్థాయిలోకి రావాలని ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి. లేని వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. అందరూ కూడా నేను మా అధికారి స్థాయిలోకి రావాలనే కోరుకుంటారు. మన దేవుడు కూడా, మన ప్రభు కూడా ఏం చెప్తారంటే మీ కొరకు నేను సింహాసనాన్ని సిద్ధపరిచా. ఏం సిద్ధపరిచాడు? సింహాసనాన్ని సిద్ధపరిచి పెట్టాడు.
దాని మీద మనం కూర్చోవాలంటే, దాని మీద మనం ఆసీనం కావాలంటే ప్రభు భూలోకంలో బ్రతికినట్టుగా మనం ఈ లోకంలో బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని మీద కూర్చోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. దాని మీద కూర్చోవడం అంటే అల్లాటప్ప విషయం కాదు. కోట్లాది మంది దేవదూతలు, పరిశుద్ధులు, కోట్ల మంది, సృష్టి ఎదురు చూస్తా ఉంటది. సృష్టి చూస్తే దృశ్యం అది. కోట్లాది మంది దేవదూతలు, ఒకరు ఇద్దరు కాదు, కోట్ల మంది దేవదూతలు, కోట్ల మంది పరిశుద్ధులు భూమి మీద యేసుని నమ్మి మారుమనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది, నీతిగా బ్రతికి చనిపోయి పరలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. అట్లా అక్కడ కూర్చోవడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. అలాంటి సింహాసనం మీద ఆసీనులు కావాలంటే, అలాంటి సింహాసనం మీద కూర్చోవాలంటే సామాన్యమైన విషయం కాదు. అయితే దేవుడు మనకు అధికారం ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మన టార్గెట్ అంతా దేని మీద ఉండాలా? దేని మీద ఉండాలి మన టార్గెట్? మన గురి దేని మీద ఉండాలి? మన మనసు దేని మీద ఉండాలా? సింహాసనం మీద, పరలోకము సింహాసనం మీద ఉండాల. దాని మీదే ఉండాలి మన మనసు అంతా, దాని మీదే ఉండాలి మన ఆలోచన అంతా. నేను అది సంపాదించుకోవాలి, నేను అది పొందుకోవాలా, నేను అక్కడ కూర్చోవాలి. సైతాను గాడు పోగొట్టుకున్నాడు, వాడు దక్కించుకోలేకపోయినాడు, వాని చేతగాల పొందుకోవడం. అయితే దేవుడు నాకు ఇస్తానని చెప్పాడు. నా ప్రభు నాకు ఈ అయోగ్యునికి, అభాగ్యునికి అసలు దేవుడు జ్ఞాపకం చేసుకోవడమే మనం ఎక్కువ. మన ప్రభు దృష్టికి మనము ఎట్లాంటి వాళ్ళమంట? చచ్చిన పురుగు లాంటి వాళ్ళమని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఆయన దృష్టికి నీచంగా కనపడే వాళ్ళము. అలాంటి వ్యక్తులు అసలు మనం ఆయన దృష్టికి నీతిమంతులం కాదు, పరిశుద్ధులం కాదు, ఆయన దృష్టిలో ఎన్నికైన వాళ్ళమే కాదు. ఆయన మనల్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనము ఏ పార్టీ వాళ్ళం, మనం ఎంతటి వాళ్ళం, మనం దేనికి పనికిరాని వాళ్ళం, పాపులము. ఆయనేమో పరిశుద్ధుడు, నీతిమంతుడు, మనమేమో దుర్నీతిమంతులం, పాపులం. ఆయన దగ్గర కూడా చేరలేని స్థితి. కానీ అలాంటి అయోగ్యులమైన యోగ్యత లేని మనకు సింహాసనం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సింహాసనం ఇస్తాడు. ఏ యోగ్యత లేని మనకు, ఏ అర్హత లేని మనకు, ఏ మంచి లేని మనలో. ఒక పాట ఉంది, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు అనే పాట ఉంది. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, మానవునిగా రూపమెత్తావు. మంచి లేని మన పైన ప్రేమ చూపావు. ప్రేమించడమే కాదైనా మనల్ని సింహాసనం ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా. సింహాసనం మీద మనం కూర్చుండేటట్టుగా మనల్ని ఆయన ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన మనసంతా దేవుని సింహాసనం మీద ఉండాలి, పరలోక పట్టణం మీద ఉండాలి. ఆ సింహాసనం మీదనే మన ఆలోచన ఉండాలి. యేసు ప్రభు దేవుని కుడిపార్శ్వముల మీద ఆసీనుడు అవడానికి ముందంటే అక్కడ రాయబడిన మాట తెలిసిన, ఆయనకి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి, నిందలు ఎదురయ్యాయి, హింసలు ఎదురయ్యాయి, బాధలు ఎదురయ్యాయి, శ్రమలు ఎదురయ్యాయి, శోధనలు ఎదురయ్యాయి. వీటన్నిటిని ఆయన సహించుకుంటా వెళ్ళాడు. మనము కూడా ఈ ఆత్మీయ జీవితంలో, ఈ ప్రయాణంలో మనము కూడా అక్కడికి చేరాలంటే ఇక్కడ మనము శ్రమలను, శోధనలను, ఇబ్బందులను, పోరాటాలను మనం ఎదిరించుకుంటా వెళ్ళాలా. వాటిని ఒక రకం చెప్పాలంటే తొక్కుకుంటా వెళ్ళాలా. శ్రమలను చూసుకుంటా పోయినాం అనుకోండి, అవి మనలను తొక్కుతాయి. మనము శ్రమలలో కూరుకొని పోతాం. మనం వాటి వైపు చూడడం కాదు, మనం వాటికి బానిసవ్వడం కాదు, శ్రమలనే మనము తొక్కుకుంటా వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి ఒకసారి ఆ మాట చదవండి, మళ్ళీ ఒకసారి. హెబ్రీ పత్రిక 12:2 చదువు.
విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూపుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదు. చాలండి. ఇప్పుడు ఈ సింహాసనం ఎదుర్కొనే దాన్ని దేంతో పోల్చినాడంటే పందెము అనండి. దేంతో పోల్చినాడు? మనము ఎదురుకుపోయే, మనం పొందుకోబోయే సింహాసనాన్ని చేరుకోవడానికి దీన్ని, ఈ ఆత్మీయ జీవితాన్ని దేంతో పోల్చినాడంటే పందెముతో పోల్చినాడు. ఒక పందెములో ఉన్నాము, ఒక పోటీలో ఉన్నాము. ఒక పోటీలో ఉన్న వ్యక్తి, లేదంటే ఒక పరుగు పందెంలో ఉన్నాడు, ఒక కబడ్డీ ప్లేయర్ ఉన్నాడు. వాళ్ళంతా వాళ్ళ గురంతా దేని మీద ఉంటుంది? గెలవాలా, కప్పు కొట్టాలనే ఉంటది కదా. మనము కూడా మన ప్రభు మనకి ఇవ్వబోయే సింహాసనాన్ని దేనితో పోల్చినాడంటే పందెముతో పోల్చినాడు. పరుగు పందెం అనుకో, పరుగు పందెం అనుకో. మనం పొందుకోబోయేదాన్ని పరుగు పందెముతో పోల్చినాడు. మన ఎదుట ఉంచబడిన సింహాసనాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకముతో మనము గెలవాల. ఒక పందెముతో పోల్చడం, లేదంటే ఒక పరుగు పందెమో, ఒక కబడ్డీనో, లేదంటే ఇంకా ఏదైనా అనుకో, అక్కడ ఏదైనా పెట్టుకో. మనం ఒక పందెములో ఉన్నాం, ఒక యుద్ధ రంగంలో ఉన్నాం, లేదంటే మనం ఒక ఆటలో ఉన్నాం. మనం పరిగెత్తాలంట ఓపికతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పరుగు పందెం ఉండే వ్యక్తి, ఒక ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కొట్టాలనుకునే వ్యక్తి పరుగు పందెంలో పార్టిసిపేట్ అవుతాడు. ఎట్లా పోతే 10 మందిలో నేను 7వ వాడిని అయితే 7వ వానిగా పోయి గెలిచినా కూడా నాకు మెడల్ వస్తుంది అనుకుంటారా? ఎవరికి మెడల్ వస్తుంది? ఎవరికి బహుమానం వస్తుంది? ఎవరికి కప్పు వస్తుంది? మొదటిగా ఫస్ట్ వచ్చినోనికే, గెలిచిన వానికే వస్తుంది. మిగతా వాళ్ళంతా గెలవలేదా? మిగతా వాళ్ళంతా గెలిచినదా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరుగు పందెములో దేవుడు ఈ ఆత్మీయ జీవితాన్ని దేంతో పోల్చినట్టే పందెముతో పోల్చినాడు. పందెములో పరిగెత్తినట్టుగా మనం కూడా పరిగెత్తాల. అందుకనే పైన రాయబడిన మాట ఉంటది, భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి. ఏం విడిచిపెట్టాలంట? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి. ఈ పందెములో మనం పరిగెత్తుతా ఉన్నాం. సింహాసనము చేరుకోవాలని, సింహాసనం మీద కూర్చోవాలని మనము ఈ పరుగు పందెములో, ఈ పోటీలో పరిగెత్తుతా ఉన్నాం. ఒక వ్యక్తి ఎట్లయితే గోల్డ్ మెడల్ కోసం, కప్పు కోసం పరిగెత్తుతా ఉంటాడో, మనము కూడా ఈ సింహాసనం కోసం పరిగెత్తుతా ఉన్నాం. పరిగెత్తిన వాడు ఎట్లుండాలంటే తెలుసునా? పరిగెత్తిన వాని మీద ఏ భారం ఉండకూడదు. ఇప్పుడు పరిగెత్తేవాడు గోల్డ్ మెడల్ కోసం పరిగెత్తే వాని మీద 1 కేజీ లేదా ఒక బియ్యం మూట, లేదంటే ఏదైనా ఒక భారమైనది వేసుకొని పరిగెత్తగలడా? బరువైన షూ వేసుకొని పరిగెత్తగలడా? నడుముకి ఏదైనా బరువైనది కట్టుకొని పరిగెత్తగలడా? సులువుగా ఉంటే బాగా స్పీడ్ గా పరిగెత్తుతాడు, అవునా కాదా? లేదా అతని మీద ఏదైనా భారం ఉంటే పరిగెత్తగలడా? చేరుకోగలడా? చేరుకోలేడు. ఒక వ్యక్తి పరుగు పందెంలో ఉన్నాడు. పరుగు పందెంలో ఉన్న వ్యక్తి తొందరగా గెలవడానికి అతను షూ కూడా చాలా లైట్ వెయిట్ ఉండాలనుకుంటాడు. అతను బట్టలు కానివ్వండి, ప్రతిదీ చాలా లైట్ వెయిట్ ఉండాలంటాడు. నేను తొందరగా పరిగెత్తాలనుకుంటాడు. అంతేగాని భుజం మీద ఒక బ్యాగ్ వేసుకొని, నడుముకు ఒక బ్యాగ్ వేసుకొని, షూ ఏదో మంచి బరువైనట్టు వేసుకొని నేను అందరికన్నా వేగంగా పరిగెత్తగలంటే పరిగెత్తుతాడా? చేరగలడా? చేరలేడు. అట్లాగనే దేవుని సింహాసనము చేరడాలంటే, ఈ పందెములో పోరాడాలంటే, పరిగెత్తాలంటే, విజయం పొందాలంటే మన మీద ఏ భారము ఉండకూడదు. సులువుగా చిక్కులు పెట్టే ఏ పాపములో మనము పడకూడదు. మన మీద ఏ భారము కూడా ఉండకూడదు. మన మీద ఏ భారం మోపుకోకూడదు. మనంతకు మనమే ఏ భారములు కూడా మనము మోపుకోకూడదు. మనం ఎలా ఉండాలి తెలిసిన? ఫ్రీగా ఉండాలి. పరిగెత్తేటప్పుడు ఫ్రీగా పరిగెత్తినట్టుగా దేవుని సింహాసనానికి, పరలోక రాజ్యానికి చేరడానికి మనము కూడా సులువైన వ్యక్తులుగా ఉండాల. యేసు ప్రభు 1 భారమును పాపముతో పోల్చాడు. ప్రయాసపడి పాప భారము మోసుకొని పోయే సమస్త జనులారా, అంటే మన పాప భారమును మనము దించుకోవాలా. మన పాప భారం మన మీద ఉండకూడదు.
మీద ఏలుబడి చేయకూడదు, పాపం మన మీద భారంగా ఉండకూడదు. పరిగెత్తడానికి మనకు, చేరుకోవడానికి మనకు సులువుగా ఉండదు. మనము పరిగెత్తేటప్పుడు ఫ్రీగా పరిగెత్తాలన్న, పరలోకానికి చేరడానికి మనము ఫ్రీగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అన్నాడు ఏమని? నీ భారము నా మీద మోపు, నీ భారం నా మీద మోపు. అట్లా కాదు, మన భారం మనమే మోసుకుంటాం, మన భారము మనమే మోసుకుంటాం. మన భారమును ప్రభు మోయాలనుకుంటాడు. నువ్వు మోయలేవు నాయనా, నువ్వు మోస్తా ఉంటే నువ్వు పరిగెత్తలేవు, నువ్వు చేరలేవు. నీ భారాన్ని నువ్వు మోస్తే ఎప్పుడు కూడా గమ్యాన్ని చేరలేవు. నీ భారము నా మీద వేయి, నేను నిన్ను ఫ్రీ చేస్తా. నువ్వు పరిగెత్తే బాధ్యత నీది, నీ భారం మోసే బాధ్యత నాది. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్న భారాన్ని మనం దించుకోవాలా. ఒక ఉదాహరణ చెప్పంటారా? ఒక ఉదాహరణ, బైబిల్లో ఒక ఆమె ఉంది, పాపాత్మురాలైన స్త్రీ. ఆమె పాపం చేసింది, పాపాత్మురాలు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి దడేలమని పాదాల మీద పడి ఏడ్చి, కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకునింది. యేసు ప్రభు ఏమన్నాడు? కుమారి, నీ పాపములన్నీ క్షమించబడ్డాయి, విశ్వాసము గల దానివై వెళ్ళిపో. ఆమె ఏం తెంచుకునింది? పాప భారం తెంచుకుంది. ఇంకా మీద ఆమె ఏం చేయదు, ఆమె ఏం చేయదు, పాపం చేయదు. ఆమె మీద ఏం లేదు, పాప భారము లేదు. ఆమె ఈరోజు నుంచి స్వతంత్రాలు, ఆమె ఫ్రీగా ఉంది, ఆమె స్వేచ్ఛాపరురాలు. ఆమె మీద ఏ భారము లేదు. మన మీద ఎప్పుడు భారము తీసివేయబడుతుంది అంటే తెలిసిన ప్రభు దగ్గరికి రావాలా. హల్లెలూయా. ప్రభు పాదాల దగ్గరికి రావాలా. ప్రతి పాపమును ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. విడిచిపెడితే మన భారం ఫ్రీ అవుతుంది, అప్పుడు మనం పరిగెత్తగలము. నువ్వు ఒప్పుకోకుండా, విడిచిపెట్టుకోకుండా పరిగెత్తాలంటే చేరలేవు, ఆగిపోతావు మధ్యలో. నీ భారము నీ మీద ఉండకూడదు. ఒప్పుకోవాలి ప్రభు సన్నిధిలో, ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలా మంది ఏంటంటే ఒప్పుకోరు, విడిచిపెట్టరు. నువ్వు ఒప్పుకోకుండా, విడిచిపెట్టుకోకుండా నీ మీద నుండి భారము పోదు. నీ మీద పాప భారం ఉందనుకో, నువ్వు కృంగిపోతానే ఉంటావు. వ్యాధులతో, రోగాలతో, శాపముతో, దరిద్రముతో నువ్వు కృంగిపోతానే ఉంటావు. ఈ పాపం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని పతనం లేక తీసుకుపోతుంది. ఈ పాపం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని రోగం లేక తీసుకుపోతుంది. ఈ పాపం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని కృంగిపోయేటట్టు చేస్తుంది. ఈ పాపం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని నాశనం లేక తీసుకుపోతుంది. అందుకని ప్రభు ఏమంటాడంటే నీ భారము నా మీద మోపు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది స్టిల్ ఇప్పటికి కూడా పాపాలను ఒప్పుకోరు. బాప్తిజం తీసుకుంటారు కానీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టరు. పాపాలను ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టకోకుంటే, నువ్వు ఒప్పుకోకుంటే, విడిచిపెట్టకోకుంటే నువ్వు నీ మీద నుంచి భారము దిగిపోదు. నువ్వు ఇంకా పాప భారంలోనే ఉన్నావని అర్థం. నువ్వు బాప్తిజం తీసుకున్నా నీ మీద భారం ఉంటుంది. నువ్వు సంఘానికి వస్తున్నా నీ మీద ఆ భారము ఏలుబడి చేస్తూ ఉంటది. నువ్వు వదులుకోవాలి ఆ భారం, నువ్వు విడిచిపెట్టేయాలా. దేవుని సన్నిధిలో ప్రభువా, ఇదిగో నేను ఈ పాపం చేసినా, ఇదిగో ఈ దరిద్ర పని చేసినా, ఈరోజు నీ సన్నిధిలో వదులుకుంటానా, విడిచిపెడతానన్నయ్యా, నీ రక్తముతో పవిత్రపరచు ప్రభు అంటే దేవుడు మన మీద ఉన్న ఈ భారాన్ని తీసేస్తాడు. తీసినప్పుడు నువ్వు స్వతంత్రునివి, స్వతంత్రురాలు అయిపోతావు. ఇక మీద నువ్వు దేని గురించి పాపం చేయ తెలిసిన, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పనికి మాలని ఇట్లా ప్రార్థన చెయ్యవు. నీవిచ్చిన స్వతంత్రానికై స్తోత్రాలు, నీవిచ్చిన రక్షణకై స్తోత్రాలు, నువ్విచ్చిన మారు మనసుకై స్తోత్రాలు, నువ్విచ్చిన ప్రభువా ఇదిగో ఈ గొప్ప విడుదలకై స్తోత్రాలు. నువ్వు పొందలేదంటే 24 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోడం పాపిని దేవా అనే పాటే. నీలో పాప భారం ఉంటే నువ్వు పాపం గురించే ప్రార్థన చేస్తావు. నీలో పాపము లేకుండా పాపం గురించి ప్రార్థన చేయవు. ఎందుకు? నీ మీద భారం లేదు. ఈరోజు నుంచి నువ్వు ఎవరు?
స్వతంత్రురాలివి, స్వతంత్రుడవు. నువ్వు సారికి పాపం గురించి ప్రార్థన చేస్తాను అంటే నీ మీద పాపం ఇంకా ఏలుబడి చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక్కసారి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మారు మనసు పొంది పాపముల విషయమై పశ్చాత్తాపడి, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే పాపములో చనిపోయిన వాడు మరలా ఎలా బ్రతుకుతాడని ఉంటది. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, ఒకసారి ఆ మాట చదవండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా, చదువునాను ఒకసారి. చిక్కులు పెట్టే పాపం మనం భారం పెంచుకున్నా, మనం రక్తంలో కడగబడినా, మనం నీతిమంతులమైనా, మనం పరిశుద్ధులమైనా, మనం ఏమైనా కొన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపాలు ఉంటాయి. వాటి వైపు వెళ్ళొద్దండి. ఎందుకంటే లాగుతుంటాయి కొన్ని. మనము సింహాసనం మీదకి చేరుకోకుండా, పరలోక రాజ్యం వైపు చేరుకోకుండా, ఆశీర్వదించబడుకోకుండా, దీవించబడుకోకుండా, దేవుని మేలులు అనుభవించుకోకుండా, దేవుని కొరకు పరిగెత్తకోకుండా, దేవుని కొరకు ప్రతిష్ఠించుకోకుండా, ప్రభు కొరకు సాక్షిగా బ్రతకోకోకుండా సులువుగా కొన్ని పాపములు ఏం పడతాయంటే మనల్ని చిక్కు పెడతాయి. చిక్కు పెట్టేస్తాయి కొన్ని. సులువుగా చిక్కులు పెట్టు పాపం ఏంటంట, సులువుగా, ఈజీగా అని ఉంటుంది. వెరీ ఈజీ. సులువుగా కొన్ని పాపాలు ఏం చేస్తాయని తెలిసిన ప్రేమ దేవుని బిడ్డలారా, మనల్ని పట్టుకుంటాయి. అయితే వాటిలో పడకోకుండా మనం జాగ్రత్త పడాలి. సులువుగా కొన్ని పాపాలు పడుతుంది. ఉదాహరణ చెప్పేదండి, ఏంటి ఆ పాపాలు? పరిశుద్ధపరచబడిన ఏ వ్యక్తి కూడా ఖాళీగా ఉండకూడదు అనండి. ఏ వ్యక్తి కూడా ఖాళీగా ఉండకూడదు. ఏ వ్యక్తి కూడా ఖాళీ ఉండకూడదు. నువ్వు బాప్తిజం తీసుకున్న వ్యక్తి, మారు మనసు పొంది సంఘంలో చేర్చబడిన ఏ వ్యక్తి అయినా సరే ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే సులువుగా చిక్కులు పెట్టే సులువుగా పాపంలో పడిపోతావు. ఈజీగా పాపంలో పడిపోతావు. ఈజీగా. ఆదాముకి ఇచ్చిన పని ఏంటో తెలిసిన, ఆదామా నువ్వు ఇదిగో ఈ ఏదైనా తోట సేద్యపరచు, దీని కాయి అని దేవుడు చెప్పాడు. అవునా? సేద్యపరచు, దీని కాయి అని దేవుడు ఆదాముకి ఇచ్చిన పని. ఆదాం ప్రతిరోజు ఏం చేయాలా? తోట దగ్గర పోవాలా, తోట చూసుకోవాలా. తోట ఎట్టుంది, ఏదైనా తోట ఎట్లుంది, దాంట్లో ఏమన్నా ముళ్ళ పొదలు, గచ్చు పొదలు ఏమన్నా పెరిగినాయా, లేదంటే కంపలు ఏమన్నా పెరిగాయా, పిచ్చి చెట్లు ఏమన్నా పెరిగాయా, లేదంటే వ్యర్థమైనట్టు ఏమైనా ఉన్నాయా, అన్ని చూసుకోవాలా. ఏదైనా తోటను కాయాలా, ఏదైనా పనికి మాలింది, వ్యర్థమైనది ఏదైనా లోపలికి వస్తుందేమో అని ఏదైనా తోటను కాయాలంట. ఆ వైపు చూడండి, బైబిల్ ఎవరు చదవద్దండి. కాయాలి అని దేవుడు ఆదాముకు పెట్టిన పని. ఇప్పుడు ఆదాం పని చేస్తే అవేం చేయాలా? ఆ కాలము వంట చేసుకొని తినే పని లేదు కదా. సాయంత్రం అయితే చపాతీ చేయాలా, పొద్దునైతే ఉప్మా చేయాలా, దోశలు వేయాలా, మధ్యాహ్నం అయితే బిర్యానీలు చేయాలి. ఇవన్నీ ఏం లేదు కదా. ఆ కాలం ఏ పని లేదు పాపం. అవ్వమ్మకు ఏ పని లేదు పాపం. పిల్లలను చూసుకోవాలి, ఎత్తుకోవాలా, వాళ్ళకి బట్టలు వేయాలా, వాళ్ళని స్కూల్కి పంపించాలా, వాళ్ళకు ఏమంటారు ట్యూషన్ చెప్పాలా, ఇదేమి లేదు వాళ్ళకు. ఆమెకి ఏ పని లేదండి. ఇంకా భర్త వస్తాడు, స్నానం నీళ్లు పెట్టాలి, ఇది కూడా లేదు కదా. మార్కెట్కి పోయి రావాలా, ఇలాంటివన్నీ ఏం లేవు. మేకప్లు వేసుకోవడాలు, లిప్స్టిక్లు వేసుకోవడాలు, ఇట్లా వేసుకోవడం, అవన్నీ ఏమి లేవు అసలు. పొద్దున్న నుంచి అద్దం కాడ నిలబడి అవన్నీ ఏమి లేవు అసలు.
సాయంత్రం అయితే సీరియల్ టీవీలో అవన్నీ ఏం ఖాళీ ఫ్రీ, ఏం పని లేదు అసలు. అవ్వమ్మకు చూడండి ఎంత గొప్ప పనో, ఏ పని లేదు అసలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ పని లేదు అసలు, హ్యాపీగా ఉంది. ఆదాం పని చేసుకుంటున్నాడు. ఆదాముతో పాటు అవ్వ ఏం చేయాలా? పని చేయాలా? ఏం చేయాలా? పని చేయాలా. భర్త పనికి పోతుంటే ఏదైనా తోటలో దేవుడిచ్చిన జాబ్ని, దేవుడిచ్చిన డ్యూటీని ఫిల్ చేసుకొని దేవుడు చెప్పినాడు ప్రతిరోజు ఏదైనా తోటకి వెళ్ళి రావాలా, అక్కడ దాన్ని సేద్యపరచాలా, దాన్ని కాచుకొని రావాలా. దేవుడు చెప్పినాడు. అదంతా అట్లా ఒక రౌండ్ వేసుకొని వస్తున్నాడు. ఇంటికి వచ్చే టయానికి ఆదాము ఏమండి నువ్వు ఏదైనా తోటకి వెళ్తున్నావు, నేను కూడా వస్తానండి అని హ్యాపీగా ఇద్దరు భార్యాభర్తలు దేవుడు ఇచ్చిన పనులు చేసుకోవాలి. అవ్వ ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు అవ్వ ఏం చేస్తుంది? ఒంటరిగా అనండి, ఒంటరిగా. ఆదాము పనిలో ఉండగా, ఒంటరిగా ఉండగా, ఖాళీగా ఉండగా, సాతానుగాడు వచ్చి ఉండగా, వాడు పనిని తినమని ప్రేరేపించగా తినింది, భర్తకు తినిపించింది. సులువుగా పడిపోయింది పాపంలో. వాడేమొచ్చి మాయ మంత్రాలేలా, ఏమీ చేయలే, ఒక అద్భుతం కూడా చేయలే. చేసినాడా? సింపుల్ మాటలతో పడగొట్టాడు అంతే. ఏమవ్వా, ఓమ్మా బాగున్నావా అంటే సింపుల్ మాటలు. అందుకని నేనేంటంటే దేవుని పిల్లలు ఖాళీగా ఉండకూడదు. ఏముండకూడదు? ఖాళీగా ఉండకూడదు. అట్లని ఉప్పర్ మీటింగ్లు కూడా పెట్టుకోకూడదు. వ్యర్థమైన కాలక్షేపణ కూడా వ్యర్థమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖాళీగా ఉండడం చాలా డేంజర్ అండి. నేను చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు ఈరోజు నాతో మాట్లాడిన మాట, ఖాళీగా ఉంటే చాలా ప్రమాదం రా నాయనా. ఖాళీగా ఉండకరా బాబు, ఖాళీగా ఉండకోకుండా ప్రార్థనలు చేసుకో, వాక్యం అన్న చదువుకో, ఏదో ఒకటి చేస్తా ఉండు, అటు పోయి స్వార్థ ప్రకటిస్తానని ఖాళీగా మట్టుకు ఉండకరా బాబు అని దేవుడు చెప్పాడు. దావీదు కూడా అంతే. దావీదు దేశంలో యుద్ధం జరుగుతా అంటే అందరిని పంపించి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంట? ఖాళీగా ఒంటరిగా యుద్ధం మీద తిరుగుతా అన్నాడు. సార్, ఒక పక్క దేశంలో ఉండే జనులంతా యుద్ధానికి పోయి యుద్ధం చేస్తా అంటే నువ్వేమో పైన కాలక్షేపం చేసుకుంటా అన్నాడు. ఖాళీగా ఉండి పడిపోయాడు అండి, ఖాళీగా ఉండి పడిపోయాడు. ఖాళీగా ఉండి పాపం చేశాడు, ఖాళీగా ఉండి పడిపోయాడు దావీదు. ఖాళీగా ఉండి భూమినే, మానవ జాతినే నష్టం లేకి తెచ్చి పడేశారు అవ్వ ఆదాములు. ప్రేమని దేవుని బిడ్డలు నేను చెప్పేది ఏంటంటే, ఖాళీగా ఉండకూడదు. ఏముండకూడదు? ఖాళీగా ఉండకూడదు. సులువుగా చిక్కులు పెట్టు పాపంలయ్యి సమయాన్ని పోనీకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లని కాలక్షేపణ ఖాళీగా ఉండకూడదు కాబట్టి వాళ్ళ పేర్లతో మాట్లాడుతూ టైం గడిచిపోతుంది కదా అనుకోవద్దు. కాలక్షేపణ చేయొద్దు, కాలక్షేపణ కూడా చేయకూడదు. టైంని వ్యర్థంగా పోనీకూడదని దేవుని వాక్యం. వ్యర్థముగా అంటే వేస్ట్గా పోనీకూడదంట. వేస్ట్గా పోనీకూడదు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి టైంని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సులువుగా చిక్కులు పెట్టే పాపములో పడకూడదంటే నువ్వు ఖాళీగా ఉండకూడదు, వ్యర్థమైన కాలక్షేపణ చేయకూడదు. మూడోది ఏంటంటే చెడు స్నేహం. ఏంటి? చెడు స్నేహం కూడా చేయకూడదు. ఈ మూడు చాలా ప్రమాదకరమండి. ఒక మనిషిని పడగొట్టేయగలదు, ఎంతటి పరిశుద్ధునైనా కూడా పాపములో పడేటట్టు చేయగలదు. అందుకనే ఖాళీ సమయం దొరికిందా వాక్యం చదువుకోవాలా, ఖాళీ సమయం దొరికిందా ప్రార్థన చేసుకోవాలా, ఖాళీ సమయం దొరికిందా ఇతరులకు సువార్త చెప్పు. నీ ఇంట్లో పని చేసుకో, నీ ఉద్యోగం చేసుకో, నీ వ్యాపారం చేసుకో, నీ డ్యూటీకి వెళ్తా ఉండు. అంతేగాని ఖాళీ ఉండొద్దు, వ్యర్థమైన కాలక్షేపణలు పెట్టుకోవద్దు, చెడు స్నేహాన్ని కూడా పెట్టుకోవద్దు. ఈ మూడు చాలా డేంజర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పక్క ఆరాధన జరుగుతా అంటే కొంతమంది చూడండి బయట తిరుగుతా, లేదంటే కొంతమంది మందిరానికి రాకుండా ఏం చేస్తున్నారని అర్థం. సమయాన్ని ఏం చేస్తున్నారు? వ్యర్థపరుచుకుంటున్నారు, కాలక్షేపం చేస్తున్నారు. చెడు స్నేహం. దేవుని మందిరంలో కాకుండా
ఆదివారము దేవుని మందిరంలో కాకుండా లోకంలో తిరుగుతాను అంటే ఇది చెడు స్నేహం. ఆ స్నేహం ఏం చేస్తుంది? నిన్ను పాపములో పడేటట్టుగా, దేవునికి వ్యతిరేకంగా నిన్ను చేస్తుంది, దేవునికి దూరం అయ్యేటట్టు నిన్ను చేస్తుంది. ఇది సులువుగా చిక్కులు పెట్టు పాపం. నిన్ను వెనక్కి లాగడానికి, నిన్ను పడగొట్టడానికి, నువ్వు గురి చేరకుండా ఉండడానికి, సింహాసనం మీద కూర్చోకోకుండా, మహిమకు చేరకోకుండా, ఇవన్నీ సులువుగా నిన్ను పడగొట్టే పాపాలే. ఇదేం పెద్ద పాపం కాదులే నువ్వు అనుకోవచ్చు. పడిపోయినప్పుడు తెలుస్తుంది, ఇది పాపమా కాదా అని. నువ్వు పడితే లేయలేని స్థితిలోకి వెళ్ళిపోతావు. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుండి నువ్వు దూరం అయిపోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఆదివారమే కాదు, మందిరంలో ఎక్కడైనా ప్రార్థన, అది నీ చెవుకి వినపడిందా? నువ్వు ఖాళీగా ఉన్నావా? వచ్చి మందిరంలో కూర్చోవాలా, లేదంటే ప్రార్థనలో కూర్చోవాలా. అంతేగాని కాలక్షేపణ చేసినావంటే నిన్ను పాపము ఏం చేస్తుంది? పట్టేసుకుంటది పాపం. నిన్ను పడగొడుతుంది. పరిగెత్తుకోకుండా, నువ్వు విజయం పొందుకోకుండా ఏం చేస్తుంది ఈ పాపం అంటే? నిన్ను బంధించి పడేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రేమ దేవుని బిడ్డలకు, మనము ఇది పోరాటం, పరుగు పందెం. ఈ పోరాటంలో మనము సులువుగా చిక్కులు పెట్టే దానిలో పడిపోకూడదు. జాగ్రత్త పడతా, మనల్ని మనము కాపాడుకుంటా, మనల్ని మనము రక్షించుకుంటా, అన్ని విషయాలు సిద్ధం కలిగి మనల్ని మనము ఈ పరుగు పందెంలో విజయం పొందడానికి మనల్ని మనము అన్ని విషయాలలో సులువైన వాళ్ళగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సులువుగా చిక్కులు పెట్టు చాలా ఉన్నాయి. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అవన్నీ చెప్తే సమయం సరిపోదు, కానీ మనం దాంట్లో గురించి కాదు. కానీ మనం ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపములో నుండి మనము వాక్యాన్ని చదవాలా, ప్రార్థన చేయాలా? గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని చదవాలా, ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి. ఖాళీగా ఉంటే లేదా నీ పని చేసుకో, అంతే, ఇంకా వేరేది వద్దు. కొంతమంది ఏం చేస్తానో బాబు అంటే ఫోన్లో వాక్యం వింటానండి. ఒక్కని వాక్యం వినడు, శ్రద్ధగా ఒక పాస్టర్ వాక్యం వినడు, కొడతానే ఉంటాడు పైకి. 5 నిమిషాలు ఈ పాస్టర్ వాక్యం వింటే, 5 నిమిషాలు ఇంకొక పాస్టర్ వాక్యం వింటే, 5 నిమిషాలు ఇంకొక, ఈ అర్ధ గంటలో 50 మంది పాస్టర్ల వాక్యం వినింటాడు. వినింటది 50 మంది సేవకుల ప్రార్థన వాక్యం. ఒక వాక్యం నీకు అర్థమైందే కాలే, ఏం పైకి ఒక గంట నువ్వు ఓపిక వాక్యం వినలేకుంటే ఏంది? ఒక గంట సేపు ఎట్లా తయారైపోయిందంటే, ఒకప్పుడు దేవుని బిడ్డలారా, టీవీలో వాక్యం రాకముందు మీటింగ్లు జరుగుతానంటే పరిగెత్తుతో కుటుంబము ఆ మీటింగ్ గ్రౌండ్ లో కూర్చొని బైబిల్ పట్టుకొని బుక్ పెట్టుకొని పాస్టర్ గారు ఏం చెప్తారో రాసుకోవాలని రాసుకునేవాళ్ళు. తర్వాత టీవీలు వచ్చినాయి. ఆ టీవీలు వచ్చినాక ఆ సేవకుడు గంటలు సారికి వచ్చేది కాదు కదా, రోజంతటి ఒకటే వాక్యం వచ్చేది, మర్యాదగా వినేవాళ్ళు ఆ వాక్యం. తర్వాత ఇంకొన్ని రోజులు పోయినాక ఒక 10 మంది సేవకులు వాక్యాలు వస్తున్నాయి. అది బాగా పేరున్న వాళ్ళు అవి రాసుకునే వాళ్ళు. పోయింది. మీటింగ్స్ పోయినాయి, టీవీలు పోయినాయి, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చినాయి. కోట్ల మంది, 100ల మంది సేవకుల వాక్యాలు ఒక్కరికి సరిగ్గా వినరు. బలం ఎక్కడి నుంచి వస్తుంది? పాపంలో నువ్వు పడిపోకుండా ఆత్మీయ బలం ఎక్కడి నుంచి నువ్వు పొందుకో. నేను ఏమన్నంటే ఒకరిని ఏంటి సిస్టర్, ఆదివారం ఇంట్లో ఉండకుండా చర్చికి వెళ్ళొచ్చు కదా అన్నా, నేను లైవ్ చూస్తానన్నా. లైవ్ పొద్దున ఒక పాస్టర్ది లైవ్, మధ్యాహ్నం ఒక పాస్టర్ది లైవ్, రాత్రి ఒక పాస్టర్ది లైవ్. ఒక రోజులో 3 సేవకులు లైవ్ ఉంటే పొద్దున చికెన్, మధ్యాహ్నం మటన్, రాత్రి చేప సస్తవని చెప్పిన. వాక్యం కూడా నిన్ను చంపుతుంది. అక్షరము చంపును, ఆత్మ బ్రతికించును. ఎక్కువ తినాక అరక్క సస్తవం అని చెప్పా. ఏదో అంత తిను, ఎక్కువ చదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మనము సింహాసనం వైపు పరిగెత్తేటప్పుడు సులువుగా చిక్కులు పెట్టు పాపాలు ఎదురైతాయి. అందుకని ప్రభువుని యేసుక్రీస్తు ఏం చెప్పాడు తెలుసా? ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘము వలె ఆవరించి ఉండగా, ఎవరిని ఆవరించిందంట? మనలను. ఇంత గొప్ప సాక్షి సమూహం పాపములో పడిపోకుండా ఉండటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు కొంతమంది భక్తులను నీకు ఎదురుగా చూపించి పెట్టాడు. గొప్ప సైన్య, అది గొప్ప సాక్షి సమూహం అంట. ఒక సమూహం, ఒక గొప్ప గుంపే నీకు ముందు పెట్టాడు. నువ్వు పడిపోకోకుండా, సులువుగా పాపములో చిక్కుకోకుండా, నువ్వు తొందరగా విజయం పొందాలని, తొందరగా ఆయన సింహాసనం చేరాలని, నువ్వు ఎక్కడ కూడా పడిపోకూడదని ప్రభు ఏం చేశాడంట? సాక్షి సమూహాన్ని నీకు ముందు పెట్టాడు. నువ్వు పడిపోకూడదు నాన్న, నువ్వు విజయం పొందాలరా, నువ్వు ఎక్కడ కూడా అపజయం పొందకూడదు, నువ్వు బలహీనునివి కాకూడదు, నువ్వు సులువుగా పాపంలో పడిపోకూడదు. ఇదిగో ఒక సాక్షి సమూహం ఉంది. ఏమిటా సాక్షి సమూహం చెప్పండి? బైబిల్ తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పండి. ఏంటా సాక్షి సమూహం? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా సాక్షి సమూహమే. అంటే బలహీనంగా ఉన్నప్పుడు ప్రభువుని ఎట్లా సేవించారో, పాపము వాళ్ళను ప్రేరేపిస్తున్నా కూడా, ఒక అమ్మాయి నగ్నంగా నిలబడి నాతో పాపం చేయన్నా కూడా వాళ్ళు చేయకోకుండా పరిగెత్తడము, సింహపు బోనులో పెట్టి అగ్నిగుండంలో పడేస్తామన్నా సరే వాళ్ళు దేవుని ఎలా సేవించారో, కష్టకాలంలో తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా దేవుడు వాళ్ళని ఏ విధంగా నడిపించాడో, వాళ్ళు ఏ విధంగా దేవుణ్ణి సేవించారో, అదంతా ఒక గొప్ప సాక్షి సమూహం. యవ్వన వయసులో, చిన్న వయసులో దేవునికి వాళ్ళు ఎలా ప్రతిష్ఠించుకున్నారో, దేవుడు వాళ్ళని ఎలా నడిపించాడో, ఇదంతా గొప్ప సాక్షి సమూహం మనకు ముందుగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం రాపించి పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు ఏదైనా బలహీనత వచ్చిందా? బైబిల్ పుస్తకం చదువు, తీసి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఒకసారి ధ్యానించండి. హేబేలు మొదలుకొని యేసు ప్రభు వరకు ప్రతి ఒక్కరికి, మనిషికి వచ్చిన ప్రతి శోధన, ప్రతి కష్టము, ప్రతి బాధ, ప్రతి విధమైన ఇబ్బందులు వాళ్ళ జీవితంలో కూడా కలిగినాయి. అయితే వాళ్ళు ఈ లోకంలో ఎట్లా బ్రతికారు? వాళ్ళు ఈ లోకంలో ఎట్లా జీవించారు? ఎట్లా వాళ్ళు సాక్షిగా బ్రతికారు? సింహాసనాన్ని చేరుకున్నారు. ఇది ధ్యానం. 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళి, నీకు ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, ఎప్పుడు రోగం వచ్చినా, ఎప్పుడు వ్యాధి వచ్చినా, ఎప్పుడు మనసుకు బాధ వేసినా, ప్రభా నేను జీవించలేని పరిస్థితిలో ఉన్న ప్రభా, పరిశుద్ధతని కాపాడుకోలేని మనుషుల మధ్య నేను బ్రతుకుతాను ప్రభా, ఏం చేయాలో నాకు అర్థం కాదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం సాక్షి సమూహాన్ని యేసు ప్రభు నీ ఎదుట పెట్టినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు, వాళ్ళు ఎట్లా బ్రతికినారు, వాళ్ళు ఏ విధంగా జీవించారు, మనం కూడా ఆ విధంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకొకటి ఏంటో తెలిసిన, యేసు వైపు ఎవరి వైపు చూడాలంట? మనల్ని ఒక సాక్షి సమూహము ఆవరించింది. అంటే ఆవరించడం అంటే మనం ఇట్లా నిలబడినాము, మనల్ని కొట్టకోకుండా, మన మీద ఎవరు దాడి చేయకోకుండా ఒక 10 మంది మనల్ని చుట్టుకొని ఉండడమే ఆవరించి ఉండడం అని అర్థం. మనల్ని ఎవరు ఆవరించి ఉన్నారంట? సాక్షి సమూహం. ఎవరు? ఒక గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి. మనము ఈ లోకం వైపు చూడకోకుండా, కష్టం వచ్చిందంటే లోకం వైపు చూడకూడదు, బాధ వచ్చిందంటే లోకం వైపు చూడకూడదు, ఇబ్బంది వచ్చిందంటే లోకం వైపు చూడకూడదు. ఎవరు వైపు చూడాలంటే తెలిసిన? యేసు వైపు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో ఎట్లా పరిగెత్తాలంట? ఓపికతో పరిగెత్తాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు విజయం ఇస్తాడు, దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ప్రభు నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టేంత వరకు నీకు తోడుగా ఉంటాడు ఆయన. నిన్ను మధ్యలో విడిచిపెట్టేవాడు కాదైనా. నీ పోరాటాలలో, నీ ఇబ్బందులలో, నీ శ్రమలలో, నీ కష్టాలలో
ప్రతి పరిస్థితిలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎంతవరకు? నువ్వు సింహాసనం చేరేంత వరకు. ఎంతవరకు? నువ్వు సింహాసనం చేరేంత వరకు ఆయన నీకు తోడుగా ఉంటాడు. అయితే నువ్వు ఎవరి వైపు చూడాలంటే యేసు వైపు చూస్తా నీ ఎదుట ఉన్న పరుగు పందెంలో ఆయనను చూస్తూ ఉండాలి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు రన్నింగ్ రేస్ లో ఎవరిని ముందు పెట్టుకుంటారు? హుసేన్ బోల్ట్ కదా. భూమి మీద బాగా పరుగు పందెంని, నేను పరుగు పందెంలో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాలి అనుకుంటే ఎవరిని పెట్టుకుంటారు ముందు? హుసేన్ బోల్ట్ ని పెట్టుకుంటాడు కదా. ఆయన అందరికన్నా ఫాస్ట్ పరిగెత్తింది, ఆయన ఎక్కువ గోల్డ్ మెడల్ సంపాదించింది. ఆయన లాగా కొట్టాలి నేను కూడా. క్రికెటర్లు అంటే సచిన్ టెండూల్కర్, ఫుట్బాల్ అంటే రోనాల్డో, మెస్సీ ఇట్లా చెప్పుకుంటా పోతారు. డబ్బుండే వాళ్ళు అయితే బిల్ క్లింటన్, బిల్ గేట్స్ ఇలా పేర్లు చెప్పుకుంటారు. సంపాదిస్తే అట్లా సంపాదించాలా, గెలిస్తే అట్లా గెలిచాలా, పోరాడితే అట్లా పోరాడాలా. మరి పాపంలో గెలిచే విషయంలో ఎవరిని ముందు పెట్టుకున్నావు? నీకు మాదిరి ఎవరు? నీ శ్రమలలో నువ్వు గెలవడానికి ఎవరు ముందు? నీ గురి ఎవరి మీద? యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తాలంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వైపు చూడాలా. మనం ప్రతి పరిస్థితిలో మనం యేసు వైపు చూడాలా. ప్రతి ఇబ్బందిలో మనం యేసు వైపు చూడాలా. ప్రతి కష్టంలో మనం యేసు వైపు చూడాలా. ప్రతి శోధనలో మనం యేసు వైపు చూడాలా. ఆయన ఈ భూలోకంలో ఎట్లా బ్రతికాడో మనం ఆయనను చూసి నేర్చుకోవాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే మన పరుగు పందెము సాఫీగా సాగుతుంది. అట్లా కాకుండా మనుషుల వైపు చూసినప్పుడు ఆ పాస్టర్ పడిపోయినాడు, ఆ పాస్టర్ ఇట్ అంటాడంట, ఆ విశ్వాసం ఇట్ అంటేదంట, ఆ విశ్వాసం ఇట్ అంటాడని అన్నే అనుకోని పడిపోతాం. వాళ్ళ వైపు కాదు మనం చూడాల్సింది, యేసు వైపు చూడాలి. యేసుతో పోదమా టీవీగా అనే పాట ఉంది కదా. యేసుతో ఎట్ట పోవాలంట? టీవీగా పోవాలంట. హల్లెలూయా. ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే ఓపిక వస్తుంది. ఆయన వైపు చూస్తే నువ్వు విజయం పొందగలవు. ఆయన అవమానాలను అన్ని కూడా సహించాడు. ఈ లోక యాత్రలో మనము ఈ ఆత్మీయ పోరాటంలో మనకి ఎన్నో అవమానాలు ఎదురవుతాయి, పోరాటాలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, నష్టాలు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి. వీటన్నిటిని మనం ఏం చేయాలంట? అధిగమించుకుంటా వెళ్ళాలి. అందుకని యేసయ్య వైపు చూడాలి. భూమి మీద ఉన్నప్పుడు యేసయ్య కూడా చాలా అవమానాలు వచ్చాయి. తన సొంత ఇంటి వాళ్ళే ఆయనను అవమానపరిచినారు, తన సహోదరులే ఆయనను అవమానపరిచినారు. ఏం సేవయ్య అనేది, పోయి అడుగు వేసుకోపో అన్నవాళ్ళు భయంకరంగా అవమానపరిచినారు. బంధువులు, రక్త సంబంధికులు ఆయన ఎవరి కోసం వచ్చినాడు వాళ్ళే అవమానపరిచినారు ఆయనను, వాళ్ళే వద్దనుకున్నారు ఆయనను. అయినా ఆయన గురి టార్గెట్ మారిందా? వీళ్ళు వద్దనుకున్నాను, నేను ఉన్నాను, వెళ్ళిపోతా పరలోకానికి అనుకున్నాడా? ఆయన వచ్చిన టార్గెట్, ఆయన వచ్చిన సంకల్పము, ఆ ఉద్దేశం నెరవేర్చి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. భూమి మీద ఉండే రకరకాల మాటలు మాట్లాడుకుంటా వాళ్ళ మాటలన్నీ వినుకుంటా ఉంటే సింహాసనాన్ని మనం చేరలేము. మనం ఆ సింహాసనాన్ని చేరాలంటే ఇవన్నీ నిర్లక్ష్యం పెట్టాలా. ఎంత ఇవే అనుకునేటట్టు మనం వెళ్ళిపోవాలా. వాటిని మనం లక్ష్య పెట్టకూడదంట, పట్టించుకోకూడదు. నీ భర్త నిన్నేమన్నా, నీ భార్య నిన్నేమన్నా, నీ బంధువులు నిన్నేమన్నా, నీ కుటుంబం నిన్నేమన్నా, నీ స్నేహితులు నిన్నేమన్నా, నీ తోటి విశ్వాసం నిన్నేమన్నా, వాటి మీద నీ మనసు ఉంచుకోకుండా ప్రభువైన యేసు వైపు నీ కన్నులు ఉండాలా, నీ గురి ఉండాలా. అప్పుడు ఓపికతో పరిగెత్తగలవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఈ సింహాసనం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను అత్యధికమైన ఆశీర్వాదములతో నింపాలనుకుంటున్నాడు. గొప్ప వ్యక్తిగా నిన్ను మార్చాలనుకుంటున్నాడు. వాటిని నువ్వు స్వతంత్రించుకోవాలంటే యేసు వైపు చూస్తా వెళ్ళాలా. ఈ లోకంలో యోసేపు కూడా దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఒక దర్శనం ఇచ్చాడు. ఏమిటి? 11 నక్షత్రములు నీ ఎదుట సాగిలపడతాయి, 10 పనలు నీ పన ఎదుట సాగిలపడతాయి అన్నాడు. దేవుడు దర్శనం చూపించాడు. దర్శనములో ఆ దర్శనాన్ని పట్టుకొని ఉన్నాడు. అన్నలు అమ్మేశారు, శత్రు దేశంలో ఉన్నాడు, అవమానాలు, నిందలు, జైల్లో వేయబడ్డాడు, సంఖ్యలతో బంధించబడ్డాడు. కానీ దేవుని సంకల్పము
అతని జీవితంలో నెరవేరకపోయిందా? అతడు సింహాసనం ఎక్కలేదా? ఇస్తాడు దేవుడు. అతను చూపంతా ఎవరి మీద తెలిసిన? యేసయ్య నాకు దర్శనం ఇచ్చాడు. అతను మాట చెప్పాడు. 10 పనులు 11 పనులు పడిపోయినాయి, ఒక పన నిలబడింది. ఆ పన నేనే. 11 నక్షత్రములు నా ఎదుట సాగిల పడే ఒక నక్షత్రం నిలబడింది, అది నేనే. నా దేవుడు నిలబెడతాడు, నా దేవుడు బ్రతికిస్తాడు. అరే యోసేపు, మీ అన్నలు నిన్ను బాయిలో పెట్టి సంపాలనుకున్నారు కదా, ఎందుకురా నీ బతుకు అని అంటారు చాలా మంది. సింహాసనం ఎక్కించేవాడు. మళ్ళా కొన్ని రోజులు ముందుకు పోయినాక, అరే యోసేపు, దేశంలో వచ్చినావు, ఎందుకురా నువ్వు బతికిడా? ఇంకా కొన్ని రోజులు పోయింది, పోతీఫర్ భార్య జైల్లో పడేసింది. ఇప్పుడన్నా ఊరే నిన్ను రేపు మొన్నాడు ఊరే చంపుతారా, తల నరికేస్తారా? ఏం భయపడదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అవమానాల మీద అవమానాలు, నిందల మీద నిందలు, కష్టాల మీద కష్టాలు, శోధనల మీద శోధనలు, అన్నవాళ్లే అవమానం, ఎన్ని ఎదురొచ్చినా కూడా అతని గురి దర్శనం మీదే ఉంది. దేవుని సంకల్పం అతని జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుడు నిన్ను కూడా సింహాసనం ఎక్కిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ తలను కూడా పైకెత్తుతాడు, నిన్ను కూడా నిలబెడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే నీ చూపు ఎవరి మీద ఉండాలంటే యేసయ్య వైపు ఉండాలి. నీ మనసు పరలోకం పైన ఉండాలి. నీ ఆలోచన దేవుని వైపు ఉండాలి. దేవునికి స్తోత్రం. సులువుగా చిక్కులు పెట్టి పాపములో నుండి నువ్వు తప్పించుకో. నీ గమ్యాన్ని చేరగలవు. నీ సింహాసనాన్ని, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సింహాసనాన్ని నువ్వు అధిష్ఠించగలవు, పొందుకోగలవు. ఆ సింహాసనాన్ని నువ్వు సిద్ధపడు. అతి త్వరలో ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. అతి త్వరలో ఇదిగో రారాజు, మహిమ గల దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వలోకానికి చక్రవర్తి, ఆకాశమును భూమిని సర్వలోకమును మాట ద్వారా చేసిన దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు. ఈ ప్రపంచం అంతా నాశనం కాబోతుంది. ఆ ప్రభు రాకడకు నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి, మహిమకు సిద్ధపడాలా. అతి త్వరలో రాబోతున్నాడు. నీ పాప భారం ఇంకా వదులుకోకుండా నువ్వు ఇంకా పాపములోనే చిక్కుంటే నీ గమ్యానికి నువ్వు చేరలేవు, సింహాసనాన్ని నువ్వు పొందుకోలేవు. కాబట్టి ఈ రోజే ప్రభువా, నువ్వు నా కోసం సిద్ధపరిచిన సింహాసనానికి చేరడానికి నాకు కృపనియండి. ప్రతి విషయంలో నేను తప్పించుకొని ఓపికతో పరిగెత్తే సహాయం చేయండి. అన్ని అవమానాలను నేను నిర్లక్ష్య పెట్టి ఆత్మీయ స్థితి, అభిషేకం నాకే అని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.